బైబిల్ గ్రంథంలో అబద్ధమాడిన వ్యక్తుల గురించి తెలుసుకుందాము. అబ్రహాము తన సెక్యూరిటీ కొరకు శారా తన చెల్లెలని అబద్ధమాడాడు. శారా దేవుని ఎదుట అవిశ్వాసంతో నవ్వలేదు అన్నది. ఇసాకు కూడా అదే బాటలో నడిచి గెరారు దేశంలో తన సెక్యూరిటీ కొరకు రిబ్కాను తన చెల్లెలని చెప్పాడు. గెహాజీ 2 మణుగుల వెండి 2 జతల విలువైన వస్త్రాల కొరకు అబద్ధమాడాడు. కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. అననీయ సపీరాలు పొలం అమ్మిన ధనం విషయంలో అబద్ధమాడారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. పేతురు భయంతో నేను యేసు ప్రభువును ఎరుగనని 3 సార్లు అబద్ధం చెప్పాడు. అయితే పేతురు పశ్చాత్తాపడ్డాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు ప్రభు పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. పాపి పశ్చాత్తాపడితే ఆయన హృదయం కనికరంతో ఉప్పొంగుతుంది. యేసు ప్రభువును హృదయంలో చేర్చుకొని విశ్వాసం ద్వారా ఆయన పిల్లలమైన మనము అబద్ధం చెప్పకూడదు. ఇతరుల గురించి అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.